హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎలా మారిపోయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవాళ కనిపిస్తున్న న్యూ టెక్నాలజీ కొన్ని గంటల్లో, కొన్ని సంవత్సరాల్లో పాతైపోతుంది. ఇప్పుడున్న కమ్యూనికేషన్ ప్రపంచం అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి అనేకమైన కొత్త పుత్రులను దొక్కుతూ టెక్నాలజీ ఎంతో దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. అయితే నిన్న మొన్న చెప్పుకున్న మనం గ్రహాం బెల్ ఫోన్ 1876 సంవత్సరం నుంచి 2017 వరకు అనేక విప్లవాత్మక ఫోన్లు, ఫీచర్స్, న్యూ యొక్క టెక్నాలజీ వ్యాప్ ప్రపంచంలో అనేకమైన విప్లవాత్మక మార్పులతో పొంతలను తొక్కుతుంది. అయితే ఈరోజు కనిపిస్తున్న ఐఫోన్స్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్, అలాగే అనేక ఫ్యూచర్ క్వాలిటీ ఎఫెక్ట్స్తో ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్స్ ఉడిది చేస్తున్నాయని చెప్పాలి. ఫోన్స్ ఇటుకురాయి వంటి పరిమాణంలో ఉన్న అలనాటి బ్రిక్స్ ఫోన్ స్మార్ట్ ఫోన్ భర్తీ చేస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడం సాధారణంగా ఫోన్స్కు డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఐపాడ్ అందుబాటులోకి రావడం వల్ల వాక్మ్యాన్స్, క్యాసెట్ సిస్టమ్ యొక్క కనుమరుగైపోయింది. డెస్క్టాప్ కంప్యూటర్ స్థానంలో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు, డెస్క్టాప్ కంప్యూటర్స్ మనకు వచ్చేసాయి. అయితే ట్రంక్ పెట్టి అయితే పలకనాటి స్థానంలో అల్ట్రా హెచ్డి ట్యాబ్స్ యొక్క సృష్టిస్తుంది. అయితే మనం అక్షరాలు రాస్తున్న చిన్నారులు ఈరోజు ఒక ట్యాబ్స్తో పాటు లెర్నింగ్ చేస్తున్న అనేకమైన గేమ్స్ అనే విప్లవాత్మక మార్పులు రావని చెప్పచ్చు. అయితే ఆ ట్యాబ్ యొక్క సులభతరంగా బుక్స్తో బ్లాక్ అండ్ వైట్ ట్రంక్ లాంటి బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి ఇప్పుడు వరకు స్మార్ట్ అల్ట్రా హెచ్డి 4K టీవీస్ ఎంతో కన్వర్ట్ చేస్తున్నాయి. అయితే మనకు ఇంతకు 24 ఇంచెస్ నుంచి ఇప్పుడు 64/120 సెంటీమీటర్స్ యొక్క టీవీ యొక్క 4K అల్ట్రా హెచ్డి 3D టీవీ కూడా లాంచ్ చేసి న్యూ టెక్నాలజీ యొక్క ఫ్యూచర్ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్న ప్రజెంట్ కలర్ఫుల్ హై డెఫినేషన్ క్వాలిటీతో పాటు టీజీ యొక్క హై క్వాలిటీ డెఫినేషన్ యొక్క టీవీలు మనం ఈనాటిని చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇంతకుముందు చూస్తున్న మెమొరీ కార్డ్ సిస్టమ్ని VCR, VCD అనే సిస్టమ్ పూర్తిగా పోయి సీడీతో పాటు పోయి మెమొరీ కార్డ్ చిప్సెట్ 4GB నుంచి 124GB వరకు ఎక్స్టెండెడ్ మెమొరీ కార్డ్స్ యొక్క స్మాల్ కార్డ్స్ యొక్క నుంచి మెమొరీలను అందిస్తుంది. దాంతోపాటు హార్డ్ డిస్క్ కూడా మన యొక్క టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఉన్నాం. అయితే ప్రజెంట్ మన అనేక హార్డ్ డిస్క్ మెమొరీ సిస్టమ్స్ అనేక పంతులు తొక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకుముందు మనం చూసుకున్న వీడియో క్వాలిటీ హై యొక్క పెద్ద కెమెరా సిస్టమ్ పోయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ యొక్క అల్ట్రా స్మార్ట్ ఫోన్స్తో పాటు 4K స్మార్ట్ ఫోన్లో కూడా వీడియో రికార్డ్ చేయగలిగి చూస్తున్నాం. అయితే గూగుల్ క్రోమ్ మనం ఇంతకుముందు నెట్లో డెస్క్టాప్ కంప్యూటర్లో మాత్రం ఇచ్చేస్తున్నాం. అయితే పెరుగుతున్న స్మార్ట్ ఫోన్స్లో కూడా గూగుల్ క్రోమ్ యొక్క సాఫ్ట్వేర్ను అనేక విప్లవమైన మార్పులు తెచ్చి గూగుల్ సెర్చ్ ఇంజిన్ వల్ల అనేక ఆప్టిమైజేషన్ ఎంతో వేగంగా జరిగిపోతుంది. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక టెక్నాలజీ అభివృద్ధితో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న ఇంటర్నెట్ యుగంలో అనేకమైన ఫీచర్స్లో ఈమెయిల్ టెక్నాలజీ న్యూ ఫీచర్స్తో ఎంతో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.